మాతంగా హిల్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. హిల్కి వచ్చిన తర్వాత వీ గాట్ ఫ్రెష్ అప్, వీ టుక్ బాత్ అండ్ వీ కేమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మా హోటల్లోనే పైన బ్రేక్ఫాస్ట్ ఉంది. సో వీ కేమ్ హియర్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ అగైన్ విల్ ఎక్స్ప్లోర్ హంపి, ద మెయిన్ ప్లేసెస్. ఫస్ట్ విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాలి. విరూపాక్ష టెంపుల్ నుంచి విఠల టెంపుల్ అనుకున్నాం. విఠల టెంపుల్ కూడా వెళ్ళేసి విఠల టెంపుల్ నుంచి ఇప్పి ఐలాండ్ అనుకున్నాం. ఇప్పి ఐలాండ్ కూడా వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ విల్ సీ వాట్ ఆల్ దేర్ టు ఎక్స్ప్లోర్ ఓవర్ ద. సో ఇది మా హోటల్ అనమాట. దిస్ ఇస్ వెరీ నియర్ టు విరూపాక్ష టెంపుల్, జస్ట్ 2 minutes walk to విరూపాక్ష టెంపుల్. సో ఐ షో యూ ద వ్యూ ఆఫ్ వేర్ వి ఆర్ స్టేయింగ్ రైట్ నౌ. జస్ట్ చెక్ దిస్ అవుట్. మేము ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మా టేబుల్ మీద. మా టేబుల్ మీద నుంచి ముందుకు చూస్తే ఇలా కనిపిస్తుంది కదా, ఎలా ఉందో వ్యూ. అల్టిమేట్ వ్యూ ఉంది. సో దిస్ ఇస్ అవర్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ అవర్ హోటల్. ఇప్పుడు మనం విరూపాక్ష టెంపుల్కి వచ్చాము. విరూపాక్ష టెంపుల్లో దర్శనం చేసుకొని కొన్ని మంచి వీడియోస్ తీసి ఇక్కడ కూడా ట్రై చేస్తా వ్లాగ్ చేయడానికి. సో లెట్స్ ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. విరూపాక్ష టెంపుల్ అనమాట. స్కల్ప్చర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మా దర్శనం అయిపోయింది. ఇక్కడ శివుడు బేసికల్గా ఇక్కడ విరూపాక్ష టెంపుల్లో శివుడు ఉంటాడు అనమాట. శివుడు దర్శనం అయిపోయింది, చాలా బాగుంది. 25 రూపీస్ స్పెషల్ ఉంటుంది ఎంట్రన్స్. సో మీరు 25 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక లోపల గర్భగుడి దాకా అలౌ చేస్తారు. మేము గర్భగుడి దాకా వెళ్ళి కోతులు చాలా ఉంటాయి ఇక్కడ. బీ కేర్ఫుల్ బిలాంగింగ్స్తో మాత్రం. ఇగో వచ్చాడు మహేష్. సో చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ. ఇంకో హాఫ్ అన్ అవర్ కూర్చోమన్నా కూర్చోవచ్చు. కానీ కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ స్కల్ప్చర్స్ ఆర్ టాప్ నాచ్. అంటే చాలా డీటెయిల్గా ఉంది. ఎంత డీటెయిల్ అంటే మీరు వచ్చి చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. మీకు ఆర్కిటెక్ట్ కానీ స్కల్ప్చర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హంపి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ క్యాన్ ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. ఓవరాల్ ద టెంపుల్ and miles away the dawn is breaking. In our dynasty our hopes are fading. You are my warrior, so strong and brave, conquering fortune and fate. అక్కడ వెళ్దాం. నరసింహస్వామి గైస్. సో చూసారు కదా, గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ నరసింహస్వామిది ఒక విగ్రహం ఉంది, ఐడల్. సో అక్కడికి వెళ్తున్నాం, నరసింహస్వామి టెంపుల్ ఐడల్ దగ్గరికి. విరూపాక్ష టెంపుల్ నుంచి చాలా దగ్గరే అనమాట. అయితే ఒక 10 minutes ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి.
చూసారు కదా ఇంతకుముందు గోప్రో వ్యూలో రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బేసికల్గా నా మైక్ వర్క్ చేయలేదన్నమాట, సో సారీ ఫర్ ది ఆడియో వన్. ఇలా వెళ్దామా? ఇక్కడ వాటర్ ఉంటున్నాయి కదా, ఇలా వెళ్దాం. మ్యాగ్నెట్ కావాలా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పంపించారు. నో నో ఏమొద్దు, థ్యాంక్ యూ. సో చాలా బాగుంది విగ్రహం అయితే. మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. జస్ట్ వాచ్ దాట్. గంభీర సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రకర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శశ్వత్శాంతి సంస్థాపనార్థక రోగధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. కదా ఇదే మన ఉగ్ర నరసింహస్వామి వారి విగ్రహం. ఇది వచ్చేసి సమ్వేర్ అరౌండ్ సమ్ ఇయర్స్ 100 years బ్యాక్ది. సో మళ్ళీ దాన్ని రీస్టోర్ చేశారనమాట. అప్పుడు ఒక యుద్ధం జరిగింది ఇక్కడ హంపీలో మొఘల్స్ అయితే, ఐ గెస్ మొఘల్స్తో లైక్ యూనో. అప్పుడు ఈ విగ్రహాన్ని కూడా ఆ యుద్ధంలో కొంచెం డ్యామేజ్ అయింది. సో మళ్ళీ దాన్ని రీస్టోర్ చేశారు. దిస్ ఇస్ ఉగ్ర నరసింహస్వామి విగ్రహం. చూసారు కదా, మీరు హంపీకి వస్తే మాత్రం ఇక్కడ తప్పకుండా రావండి. డోంట్ మిస్ దిస్ ప్లేస్. సో ముందు దీన్ని లక్ష్మీ నరసింహస్వామి అనేవారు. దాని తర్వాత రీస్టోర్ చేసిన తర్వాత ఉగ్ర నరసింహస్వామి అని అంటున్నారు. బికాస్ ఆ అవతారంలో రీస్టోర్ చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ బడవలింగ అనమాట. బడవలింగ దగ్గరికి వచ్చాము. ఇదేమన్నా సారీ ఏంటి తెలుగు, ఇది బడవలింగానే కదండి. దిస్ ఇస్ బడవలింగ. దీని స్టోరీ ఏంటంటే 12 ఫీట్ లింగు, 12 ఫీట్ లింగు. ఓకే, 12 feet లింగం. జలకంఠేశ్వర, జలకంఠేశ్వర, నీలకంఠేశ్వర, నీలకంఠేశ్వర, మూడు కన్ను. ఓకే, ముక్కన్ను ఉంటాయి. ఓకే. పానీ ఎంత ఎంత ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఎన్ని ఇయర్స్ ఉంటుందా? 12. ఎన్ని సంవత్సరాలు? 5,000 years బ్యాక్. 5,000 సో 5,000 అంటే 5,000 years బ్యాక్ ది విగ్రహం. సో చాలా పెద్ద ఉంది. ఇక్కడ చూస్తేనే మీకు తెలుస్తుంది. మేబీ దిస్ వీడియో ఈ వీడియో మాత్రం మీకు కంప్లీట్ చేయకపోవచ్చు ఆ క్వాలిటీ కానీ ఏది కానీ. సరే ఇక్కడికి వచ్చి మీ కళ్ళ ద్వారా మీరు చూస్తే మాత్రం యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ దిస్ స్పెషాలిటీ అండ్ ది విగ్రహం. 12 years అన్న, 12 feet, which is somewhere around 5,000 years back. Great. Shambho Shankara Namah Shivaya, Girija Shankara Namah Shivaya. అక్కడ శివుని చూపించాను కదా, అది బడవలింగ. దానికి పెద్ద స్టోరీ ఉంది అనమాట. సో ఒక ముసలావిడ డబ్బులు జమ చేసి ఆ విగ్రహాన్ని కట్టించింది అక్కడ. పెద్ద విగ్రహం, చాలా పెద్ద విగ్రహం. ఒక 12 feet ఈజీగా ఉంటుంది ఆ విగ్రహం. సో ఆ విగ్రహంకి స్పెషాలిటీ ఏంటంటే కింద వాటర్ ఉంటుంది. ఆ కింద వాటర్ ఎలా ఫామ్ అవుతుందంటే న్యాచురల్లీ ఫామ్ అవుతుంది ఆ వాటర్. ఇట్స్ నాట్ ఏ రెయిన్ వాటర్ ఆర్ ఇట్స్ నాట్ ఏ వాళ్ళు స్టోర్ చేసే వాటర్ కాదు. ఇట్స్ ఎ న్యాచురల్ వాటర్ విచ్ ఫార్మ్స్ బై ఇట్ సెల్ఫ్. సో ఈ విగ్రహానికి చాలా చాలా పవర్ఫుల్ అనమాట. చాలా పవర్ఫుల్ విగ్రహం. వెన్ ఎవర్ యూ కమ్ హియర్, ఇక్కడ నరసింహస్వామి ఉంటారు. నరసింహస్వామి పక్కనే మీకు ఈ బడవలింగ ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ రాంగ్. సో బడవలింగ అని ఉంటుంది శివుడిది. అది కూడా డెఫినెట్గా చూడండి. చాలా ఎంత హైట్లో ఉంటారు, 12 feet, విచ్ ఈస్ సంథింగ్ యూ ఫీల్ వెరీ డివోషనల్ హియర్. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. డెఫినెట్లీ మస్ట్ ట్రై. నాట్ మస్ట్ ట్రై, డెఫినెట్లీ కమ్ హియర్
whenever you are in Hampi. సో ఇంకొక నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, విఠల టెంపుల్కి. విఠల టెంపుల్ నుంచి మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అక్కడ ఉన్న మంచి ప్లేసెస్ మళ్ళీ మనం చూద్దాం, ఓకేనా? Miles and miles away, the dawn is breaking. In our dynasty, our hopes are fading. You are my విఠల టెంపుల్. fortune and fame. La 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 is calling out for you over borderlines. La 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 will guide you, keep you safe in foreign land. ఇప్పుడు మనము భీమాస్ గేట్వే అనే ఒక ప్లేస్ ఉంది, భీమాస్ గేట్వేకి వచ్చాము. ఐడియా లేదు, ఇక్కడ ఎవరు లేరు కూడా బేసికల్గా చెప్పడానికి మనకి. సో ఐల్ జస్ట్ షో ద ప్లేస్ అండ్ ఐల్ ఎక్స్ప్లోర్ అండ్ ఐల్ మేక్ యూ టు ఎక్స్ప్లోర్ విత్ మై వీడియో. చూద్దాం. ఇది భీమాస్ గేట్వే అని ఉంది. ఒక పెద్ద రాక్ అయితే ఉంది మిడిల్లో. దట్స్ ద ఎంట్రన్స్. బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్ మనకి. ఇది చూపిస్తాను చూడండి, ఉంది ఇక్కడ. అది ఇది ఇలాంటిది ఒకటి ఉంది. ఇక్కడేమో ఎంట్రన్స్ మనకి. ఇక్కడ మిడిల్లో పెద్ద రాక్ ఇచ్చారు ఉంది ఇక్కడ. ఇది ఒక పెద్ద రాక్ అనమాట. సో ఓకే, లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ లెట్స్ చెక్ వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ. సో ఏముంది ఇక్కడ? ఏం లేదే ఇక్కడ, మాకు అర్థం కాలేదు. ఎవరైనా ఇఫ్ ఎనీవన్ విజిటెడ్ దిస్ ప్లేస్ and if you know about this place, please suggest me and please do let us know in the comment section so that వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది, హెల్ప్ అవుతుంది. ఇక్కడ గైడ్ కానీ ఎవరు కానీ ఏం లేదు, బోర్డ్స్ కూడా ఏం లేవు తెలియడానికి. డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ మేడ్ ఫర్ ఆర్ బిల్డ్ ఫర్. ఇక్కడ చూసుకుంటే పాట్ ఉంది అండ్ ఫ్రంట్లో ఒక ఐడిల్ కూడా ఉంది. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇది ఒక స్ట్రక్చర్ గేట్వే లాంటిది. ఇదే భీమాస్ గేట్వే అనుకుంటా, ఐ గెస్. బట్ డోంట్ నో వాట్ ఈస్ దిస్ బేసికలీ. ఇఫ్ ఎనీవన్ నోస్ ప్లీజ్ టెల్ us in comment. సో విఠల టెంపుల్కి వెళ్ళే విఠల టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఆ దారిలోనే భీమాస్ గేట్వే అని ఇక్కడ టచ్ అయింది. సో భీమాస్ గేట్వే కూడా కవర్ చేసాము. సో ఇఫ్ యూ సీ నోటీస్ ఇట్, సీ ఇది భీమాస్ గేట్వే. ఐల్ షో యూ ఫ్రమ్ అవుట్ సైడ్ హౌ డస్ ఇట్ లుక్స్. అండ్ if anyone knows please comment us so that మాకు కూడా హెల్ప్ అవుతుంది తెలియడానికి. అండ్ దిస్ ఇస్ వన్ గేట్వే. నెక్స్ట్ విల్ గో టు అవర్ డెస్టినేషన్ ఈస్ విఠల. మళ్ళీ విఠల టెంపుల్కి వెళ్ళి మిడిల్లో మనకి ఏమైనా వస్తే అక్కడ ఆపుతాను, అక్కడ కూడా చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని తర్వాత విఠల టెంపుల్కి వెళ్దాం. ఇఫ్ there is nothing on the way to విఠల టెంపుల్, then directly our destination would be విఠల టెంపుల్. చలో ఇంకెందుకు, I'll meet you guys in the విఠల టెంపుల్, then we'll see there. Miles and miles away, the dawn is breaking. సో ఇప్పుడు మనం విఠల టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ విఠల టెంపుల్ నుంచి అక్కడ బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుందో తెలీదు, బట్ ఇక్కడ మీకు వస్తే కనుక కార్ ఫెసిలిటీ కూడా ఉంది. కార్ అంటే ఇట్స్ నాట్ ఏ కార్ ఎగ్జాక్ట్లీ, ఒక మినీ టెంపో లాంటిది, వేర్ 10 to 15 members can sit at a time and they will take you to Vittala temple. But it's okay, you can walk. You are young, man. If you are young, you can walk, or if you are unable to walk, you can take that tempo and you can go over there. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం ఏముండో అసలు విఠల టెంపుల్, వాట్ ద స్పెషాలిటీ ఓవర్ ద. అక్కడ వెళ్ళి కలుసుకుంటాం మిమ్మల్ని. చెప్పాయి కదా ఇది మన టెంపో అని. దిస్ ఇస్ ద టెంపో విచ్ ఇస్ కమింగ్ బ్యాక్. సో యూ కెన్ చెక్ దిస్. చూపిస్తాను ఇలాంటి టెంపోనే. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు వాక్, దే విల్ టేక్ యూ ఇన్ దిస్ టెంపో టిల్ ద టెంపుల్. ఆర్ ఎల్స్ if you want to enjoy the walk over here, and walk over here.
మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా ఎంత దూరం ఉంటుందో అప్రాక్స్గా. మేబీ నాట్ ఇన్ కిలోమీటర్స్, మేబీ ఇన్ మినిట్స్ ఐల్ టెల్ యూ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ విత్ హంపీది? ఇయర్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ హంపీది? అవసరమా? హారబుల్ అండ్ అడ్వెంచరస్. కానీ రాయచూరు నుంచి మాత్రం రోడ్స్ చాలా వర్స్ట్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఆన్ బైక్, మేక్ ష్యూర్ యువర్ బైక్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ ఆర్ ఎల్స్ గాన్ కేస్ అంతే. సో ఇప్పటిదాకా నీకు ఏం నచ్చింది బ్రో హంపీలో? హంపీలో ఇప్పటి వరకు అంటే మార్నింగ్ హిల్ క్లైంబ్ చేసాం కదా బ్రో, మాతాంగా హిల్, అది బాగుందా బ్రో మీకు? ఐ లైక్ ద ఫుడ్. ఓకే, యూ లైక్ ద ఫుడ్ అండ్ కన్నీ నచ్చినాయి బ్రో. బ్రో కన్నీ నచ్చినాయా? ఐ లైక్ దట్ ఎలిఫెంట్ అండ్ ద వే ఎలిఫెంట్. ఐ మీన్ యా, ఇంకొకటి నేను వీడియోలో చూపించడం, ఇట్స్ లైక్ గోవా. ఐ ఫర్గాట్ టు క్యాప్చర్ దాట్. విరూపాక్ష టెంపుల్లో ఒక ఎలిఫెంట్ ఉంది, ఓల్డ్ ఎలిఫెంట్. ఐ థింక్ హర్ నేమ్ ఇస్, ఇట్స్ అ ఫీమేల్ ఎలిఫెంట్ అండ్ ఐ థింక్ హర్ నేమ్ ఇస్ లక్ష్మి. మీకు అది బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది. మీరు దాన్ని ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ 8 to 10 మిడిల్లో వెళ్తే అది రివర్కి వెళ్తుంది స్నానం చేయడానికి. ఆ టైంలో వెళ్ళారనుకోండి మీకు దాన్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ యూ కెన్ టేక్ ఏ స్నాప్స్ విత్ దాట్. యూ కెన్ టేక్ బ్లెస్సింగ్. యూ కెన్ ఈవెన్ టేక్ బ్లెస్సింగ్స్ విత్ దాట్. సో అది నేను కుదిరితే నేను చిన్న బయట ఉంది, ఆ బయట నేను తీస్తాను ఇఫ్ పాసిబుల్. సో ఇదే టెంపో, దిస్ ఇస్ ద టెంపో విచ్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్. సరే అక్కడికి వెళ్దాం, విఠలా టెంపుల్కి వెళ్ళి విల్ సీ ద బ్యూటీ ఆఫ్ విఠలా టెంపుల్. ఎంట్రన్స్ ఫర్ విఠలా టెంపుల్. ఇటు సైడ్ పిల్లర్స్. యా, మనం చూసింది ఇదే పిల్లర్స్ పొద్దున. దిస్ ద ఎంట్రన్స్ ఫర్ విఠలా టెంపుల్. సీ ఆల్ రూయిన్స్, ద పిల్లర్స్. టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఒక పుష్కర్ని వచ్చింది, పుష్కర్ని కూడా వెళ్దాము. విల్ సీ. అండ్ దిస్ ఇస్ ద పుష్కర్ని entrance. You can see. Come on, let's go. పుష్కర్ని వెనకాల, ఇక్కడ వెనకాల ఉంది. ఇక్కడ కూర్చున్నాను, ఇంకా చాలా దూరం నడవాలి. If you are coming here, a good stamina, then only walk or else take a tempo. A small advice from me, because we didn't take a tempo and we have to walk now from parking to the Vittala main temple. So best take a tempo if possible, or if you have a good stamina then walk, no problem. You can even burn the calories. And mask matram pakka, mask lepothe allow cheyaru lopalki. You should wear mask for sure, because this is a tourist place. It's always good and it's always best for you to wear the mask so that you don't be in a trouble and you don't want to keep others in a trouble. So always do wear a mask when you're in a tourist place. నేను వ్లాగింగ్ కొన్ని దగ్గర చేశాను, అక్కడ మాస్క్ లేదు, బట్ ఐ మేడ్ షూర్ దట్ ఐ వాస్ maintain social distancing and I was frequently sanitizing my hands too. And just wanted to let you know guys, because it's important. So we are in Vittala temple right now. So Vittala temple ki vachesamo. This is a Vittala temple. నా ఒక 2 minutes నేను మొత్తం చూపిస్తాను మీ అందరికీ, వాట్ ఎంటైర్ ఒక 360లో. సో మీకు అక్కడ వాకింగ్, అక్కడ నుంచి ఇక్కడికి మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ఉంటుంది వాక్ చేయడానికి. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్ యూ కెన్ వాక్ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఎ టెంపో. సో దిస్ ఇస్ ద విఠలా టెంపుల్. దిస్ Miles and miles away, the dawn is breaking. In our dynasty, our hopes have faded.
Here is a small view of Vittala temple which I have shown you right now. So మనకి 50 రూపీస్ నోట్ ఉంటుంది కదా, 50 రూపీస్ నోట్ మీద ఒక రథం ఉంటుంది, చారియట్, విచ్ ఇస్ దిస్ వన్, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ లైక్ యూనో నా వెనకాల ఉంది చూసారా. దిస్ ఇస్ చారియట్ విచ్ ఈస్ on our 50 rupee note. If you notice it clearly, that's the one. Can you see that? Yes. Basically ఇది కూడా ఒక పెద్ద ruins అని చెప్పుకోవచ్చు మనం, which was demolished, like not demolished, it got damaged while in the time of war. So this is a chariot. That's the chariot on our 50 rupee note. మన 50 rupee note chariot ఉంది కదా, exactly this is the one chariot which is back of me. Okay, అర్థమైంది కదా. On our 50 rupees note there is a chariot, and this is the chariot exactly which is back of me. So if you notice it, what from bro? If you notice it, see if you notice it, this is the exactly. If you notice it, this is the chariot exactly. If you notice, yeah, this is the chariot, and that's the real one, and this is on our note, 50 rupee note. చూపిస్తాను చారియట్ని. ఇఫ్ యూ నోటీస్ దట్ దిస్ ఇస్ చారియట్, దీస్ ఆర్ ద టూ వీల్స్, అండ్ ఇఫ్ యూ నోటీస్ దిస్ ఇస్ ద చారియట్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ ఆఫ్ మీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ఎలిఫెంట్స్ ఉండేది కాదంట. స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్కడ మనకి హార్సెస్ ఉండేవి, 2 horses. సో దాన్ని అది వార్లో యూనో డిస్ట్రాయ్ అయినందుకు ఇక్కడ మనకి రీస్టోర్ చేశారు విత్ ఎలిఫెంట్స్ కదా. ఇది మన చారియట్ ఇంతకుముందు చూపించినట్టు. మీరు కనుక ఫొటోస్ చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఇట్స్ ఎక్స్ప్లోర్ విత్ చందు. యూ కెన్ ఈవెన్ వాచ్ పిక్స్ ఓవర్ దేర్. అంపిల్లో దిగిన పిక్స్ మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెంపుల్, అండ్ దేర్ వన్ ఆఫ్ ది టెంపుల్, దాట్ వన్. అండ్ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక మ్యూజికల్ది కూడా మండపం ఉందంట. తెలిసి వాట్ ఎక్కడ ఉన్న మండపం మనం. ద మ్యూజికల్ వన్, లెట్స్ లిసన్ టు దిస్. చూసారు కదా మ్యూజిక్ ఎలా వస్తుందో. ఇఫ్ యూ నోటీస్ ఇట్, యాక్చువల్గా వచ్చేటప్పుడు చాలా లైట్గా వస్తుంది సార్. ఇస్ అ మ్యూజికల్ టెంపుల్. సో మీకు ఉన్న పిల్లర్స్ అన్నీ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు మ్యూజిక్ వస్తుంది. అమేజింగ్ వన్. కమ్ హియర్ ఇన్ మ్యూజిక్ టెంపుల్, యూ కెన్ ఎంజాయ్ యువర్ బీచ్ విత్ యువర్ బీచ్. అంటే ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయింది కదా, లైక్ యూనో దే ఆర్ అగైన్ రెనోవేటింగ్ దిస్. డోంట్ నో వాట్ దే ఆర్ రెనోవేటింగ్, బట్ అక్కడ బోర్డు ఉంది కదా మీకు కనిపిస్తుంది, వర్క్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అని. దే ఆర్ రెనోవేటింగ్ ఇట్. సో వీ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్. సో నెక్స్ట్ ఇంకేముందో అవన్నీ చూపిస్తాను మీకు వీడియోలో, చూస్తూ ఉండండి. విఠల టెంపుల్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. మీరు వచ్చి చూడండి డెఫినెట్గా. నాకు తెలిసి ఈ వీడియో మీకు మొత్తం ఇన్ డెప్త్గా ఉండకపోవచ్చు. అబ్బా వీడియో తీసినప్పుడే వాట్ ఈస్ దిస్ బ్రో? ఓకే, యూ కాంట్ డూ ఎనీథింగ్, దే ఆర్ వర్కింగ్ దర్. సో విఠల టెంపుల్ మనకి ఆల్మోస్ట్ హంపీ తిరగాలంటే మీకు 1 day సరిపోతుంది, 1.5 days సరిపోతుంది. లైక్ యూనో 1.5 day ఇఫ్ యూ వాంట్ టు గో ఎవ్రీ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎవ్రీ ప్లేస్ని చూడాలి అనుకుంటే 1 day సరిపోతుంది. అండ్ దేర్ ఇస్ వన్ ప్లేస్, అంజనా పర్వత అని ఒక ఇల్లు ఉంది. హైల్కి కూడా మేము వెళ్తాము, ట్రై చేస్తాము. ఐఎమ్ నాట్ షూర్ బట్ విల్ ట్రై, బికాస్ చాలా పెద్ద హిల్ అది. 600 steps ఉన్నాయి అంజనా పర్వత్కి. సో ఇఫ్ యూ వాంట్ టు కవర్ దట్, టేక్ 1 day rest for it, because 600 steps, it's not a small thing. If you are okay, if you don't have enough time, then you can cover that Anjana Parvat in 1 day also, and you can explore the other places. If you are not okay with it, మీరు ఒక 1 day normal places కి as well as the other day for Anjana Parvat కి పెట్టుకోండి. సో ఎట్లుంది మీకు this experience? Hey brother, bro, yeah, next bro sensors out. No sensors anta. So yeah. So this is the beauty of Hampi Vittala temple and many more places we'll try to explore. As of now we are exhausted, we have to go for a lunch break, a complete and a definite must lunch we have to have for sure. చూడాలి ఇక్కడ నుంచి ఏ రెస్టారెంట్ బాగుంటుందో. We'll see, we'll go there, we'll have a lunch, and again I'll meet you
there in the restaurant. So guys, ఇప్పుడు మనము రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మయూర్ రెస్టారెంట్ ఎగ్జాక్ట్లీ విచ్ ఇస్ ఇన్ కమలాపురం హంపి. సో విఠల టెంపుల్ నుంచి ఇంకా డైరెక్ట్ వీఆర్ ఎగ్జాస్టెడ్ కంప్లీట్లీ అండ్ వీ కేమ్ టు మెను బిలాలోనా మెను బిలాలో. We came to Mayur restaurant to have our food lunch. I'll show you what we are having exactly, and uske baad we'll directly get into our rooms and we're going to take rest. Audible end undi ikkada, totally dehydrated. Inka malli konచెం rest తీసుకొని మళ్ళీ we'll explore in the evening, and wherever we are go I'll just capture everything and I'll just put in the form of vlog so that even you guys can watch it. So the main motto is I'll explore and I'll make you to explore with my videos. తినిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను సాయంత్రం కలుస్తా. Hey guys, so I thought to show you what we had, but it was a worst experience ఇక్కడ. I'm not trying to degrade their hotel, but the food quality, not about quality, and whatever we ordered, it was not in a right proportionate basically. It was not at all in a right proportionate and it was not tasty as well. I'm not degrading anyone, I'm not degrading any thing. If you have been to this hotel in the earlier and if you have liked it, you can come. But if you are first time coming to this hotel, if you are watching my video, then do think of it. And that's all. We had our lunch and we are heading back to our room ki vellipothunam. Inka room ki velli koncham rest తీసుకొని then we'll again be back to exploring in the evening. So full tired unnam. I'll again meet you or catch with you guys in the evening or in the night, maybe sometime like that. So అదనమాట లంచ్ జరిగింది. సో అగైన్ ఐ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్. స్టే ట్యూన్. ఏంటి స్టే ట్యూన్. 2000 years later. సో యా గైస్, సో రూమ్ చెప్పా కదా, లంచ్ చేసుకొని రూమ్కి వెళ్ళి వీ హ్యావ్ ఫ్రెషన్ అప్, వి టుక్ సమ్ రెస్ట్ అండ్ అగైన్ వీ కేమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ హంపి. సో ఇప్పుడు మనం తుంగభద్ర రివర్కి వచ్చాము చూడడానికి, జస్ట్ సమ్ టైమ్ చిల్ అవ్వడానికి తుంగభద్ర రివర్ దగ్గర. వీఆర్ గోయింగ్ ఇన్ టు తుంగభద్ర రివర్ అండ్ ఐ షో యూ దిస్ హౌ ఇట్ లుక్స్ బేసికలీ. అండ్ లెట్స్ గో టు తుంగభద్ర రివర్ రైట్ నౌ అండ్ ఐ షో యూ. సో చూసారు కదా గైస్, ఇంతకుముందు చూపించాను తుంగభద్ర రివర్. ఇక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి మనకి, స్టోన్స్ మీద ఉంచుకొని మంచి పిక్స్ కూడా దిగొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ హియర్, విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. విరూపాక్ష టెంపుల్ పక్కనే యూనో దిస్ ఏంది రివర్ సైడ్ ఉంటుంది. రివర్ పాయింట్లో యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ సీ ద వ్యూ వన్స్ ఓవర్ దేర్. జస్ట్ లుక్ అట్ దట్ వ్యూ. మేబీ ఈ వీడియో వల్ల యూనో మే నాట్ బి అంత క్యాప్చర్ చేయకపోయి ఉండొచ్చు ఆ క్వాలిటీని, బట్ చూస్తేనే తెలుస్తుంది రియలైజ్గా. ఇట్స్ టోటలీ అమేజింగ్, వర్త్ కమింగ్ హియర్ టు హంపి రివర్ సైడ్. దిస్ ఇస్ తుంగభద్ర రివర్ బేసికలీ. ఇది తుంగభద్ర రివర్ అనమాట. మనకి మొత్తం ఇక్కడ నుంచి మంత్రాలయం అవన్నీ టచ్ అవుతుంది ఇదే రివర్. మంత్రాలయంలో కూడా ఇదే రివర్ ఉంటుంది, తుంగభద్ర రివర్. దిస్ ఇస్ నోన్ యాజ్ తుంగభద్ర రివర్. అండ్ మీరు అటు సైడ్ చూస్తే కనుక కనుక సన్సెట్ కూడా ఉంది, పాయింట్ సన్సెట్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి. అల్టిమేట్ ఉంది సన్సెట్ కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ లైక్ సంథింగ్ లైక్ చిల్లింగ్ అవుట్, సో దిస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ సన్సెట్ పాయింట్. ఇంకొకటి ఉండేది అంజనా పర్వత్ అని, కానీ 600 స్టెప్స్ ఉంటుంది. దానికి సబ్స్టిట్యూట్గా మీరు ఇక్కడ కూడా వచ్చి సన్సెట్ చూడొచ్చు. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ద సన్సెట్ పాయింట్. సో మళ్ళీ నేను తుంగభద్ర నుంచి బయటికి వెళ్ళినప్పుడు అగైన్ ఐ విల్ మీట్ యూ బ్యాక్. అంటిల్ దెన్ నేను కొన్ని పిక్స్ దిగి ఇన్స్టాలో పెడతా. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, దట్ ఎక్స్ప్లోర్ విత్ చందు. ఐ విల్ పుట్ ఇట్ ఇన్ మై డిస్క్రిప్షన్ ఫర్ మోర్ అప్డేట్స్, క్విక్ అప్డేట్స్. మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్, క్విక్ అప్డేట్స్ అండ్ మై పిక్స్ కూడా ఉంటాయి, హంపి పిక్స్. సో డూ చెక్అవుట్ ఓవర్ దేర్ అండ్ ఐ విల్ మీట్ యూ గైస్ అవుట్ సైడ్ ఆఫ్ ది రివర్ అగైన్. వాట్సాప్. సో యా, ఇంతకుముందు మనం తుంగభద్రకి వెళ్ళాం కదా. తుంగభద్ర నుంచి ఇక్కడ ఒక నార్మల్గా అలా బైక్ మీద చిల్ అవుదామని వెళ్తుంటే వి జస్ట్ ఫౌండ్ వన్ ప్లేస్ అండ్
యునో దిస్ ఈజ్ అమేజింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ దీన్ని ఈ తోటను చూసుకునే వాళ్ళు ఉన్నారనమాట, ఇద్దరు తాతలు. సో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. మీ పేరు? హుసేన్. మీ పేరు? మీరు? తిక్కయ్య అండ్ హుసేన్ సాబ్. దే ఆర్ షోయింగ్ అస్ టుడే. వాళ్ళేదనమాట ఇదంతా ఇలాచీ పొలమే కదా, ఇలాచీ కాయ. సో జస్ట్ చెక్ దిస్ అవుట్. అమేజింగ్ కదా. అండ్ ఐల్ షో యూ నౌ. జస్ట్ చెక్ దిస్ అవుట్. అండ్ హంపీకి మనము అలానే నార్మల్గా వెళ్దాం తిరుగుదాం అని అనుకుంటే వి జస్ట్ ఫౌండ్ దిస్ ప్లేస్ అండ్ ఇట్స్ సూపర్ అమేజింగ్. గైస్, ఇట్స్ అమేజింగ్, వర్త్ కమింగ్ ఇయర్ అని అనిపించింది. యాక్చువల్లీ మేము చాలా లోపలికి ఉండే రోడ్, అనవసరం ఎందుకు రిస్క్ అనుకున్నాం, బట్ సింప్లీ సూపర్ ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు నాకు, కానీ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏరియా. విచ్ ఏరియా? హంపీ రోడ్. విచ్ రోడ్? హంపీ రోడ్. మీరు విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది ఇది. దట్స్ వన్ ఆఫ్ ద అమేజింగ్ వ్యూ ఉంటుంది ఇక్కడ సన్సెట్ డే. సో అమేజింగ్. ఈ పిక్స్ కూడా మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అదే ఐడికి. అండ్ యూ క్యాన్ వాచ్ దిస్ పిక్స్ ఓవర్ హియర్.